మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ విషయం మీరు చూస్తున్నారు, ఏం జరుగుతుందో వింటున్నారు కూడా. అతను పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. లేని ఉన్నట్టుగా చెప్పిన వెంటనే ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు చాలామంది. వెంటనే అతను స్పందించి నా వ్యాఖ్యలను అయితే నేను వెనక్కి తీసుకుంటాను, ఉపసంహరించుకుంటానని చెప్పడం జరిగింది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తూ అతని విషయాల్లో పట్టించుకోకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా మాట్లాడటం జరిగింది. అయినా కానీ కొంతమంది జర్నలిస్టు ముసుగులో ఉన్న టెర్రరిస్టుల్ని, పెయిడ్ ఆర్టిస్టుల్ని కొంతమందిని తీసుకుని ఒక అనామకురాలని చెప్పుకోవాలండి, ఒక అనామకురాలను కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోటోని చెప్తూ కొడుతున్నట్టుగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేయించడం జరిగింది. దీని మీద మేమైతే తీవ్రంగా జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నాం. నాగేశ్వరరావు గారు, మీరంటే చిన్న గౌరవం ఉండేది, అది కూడా కోల్పోయారు. నిజంగా మీరేదో యుద్ధం చేస్తాను, నా యుద్ధం అంటున్నారు. నిజంగా యుద్ధం చూస్తారా? మా యుద్ధం చూస్తే మీరు తట్టుకోగలరా అని చెప్పి నేను అడుగుతున్నా. జన సైనికులు నిజంగా యుద్ధం మొదలు పెడితే ఊరేసుకుని సత్తామని చెప్పి నాగేశ్వరరావు తెలియజేస్తున్నా. ఈ వయసులో ఇలాంటి యథవ పనులు చేయడం మానేసి నీకున్న ఇంకిత జ్ఞానాన్ని కూడా కోల్పోయి ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నది నువ్వు చేసుకోవాలా. అనామకురాలను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తావు పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నా. తెలంగాణ కోసం కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల కోసం కానీ, ఈ జర్నలిస్టుల కోసం కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా మాట్లాడారని నేను అడుగుతున్నా. లేనిపోని ఉన్నట్టు సృష్టిస్తున్నారు. ఈరోజు అధికారం లేనప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మానవతావాది. ఎక్కడ ఆపదలు ఉన్నా వాళ్ళకి సహాయం అందించడంలో ముందుండే వ్యక్తి. తెలంగాణకి వరదలు వచ్చినప్పుడు కానీ, కరోనా వచ్చినప్పుడు కానీ ముందుకొచ్చి సహాయం అందించిన మంచి మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తాండాల్లో నీరు లేకపోతే నీరు అందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారా? ఏ రోజైనా మీరు ఒక వాటర్ ప్యాకెట్ అయినా ఎవరికైనా సహాయాన్ని అందించారా? ₹1 ఎవరికైనా సహాయాన్ని అందించారా? మీరేదో పెద్ద ఉద్యమ నాయకుల్లాగా, ఉద్యమకారుల్లాగా ఏదో పెద్ద పొడిచేసినట్టు, పీకేసినట్టు మీడియా ముందుకు వచ్చి ఇష్టాచారంగా మాట్లాడటం ఇకనైనా మానేయండి అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎవరైతే ఈ అనామకురాలు ఉందో ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడిస్తే, ఈ పెయిడ్ ఆర్టిస్టుని తీసుకొచ్చి డ్రామాలు ఆడిస్తే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు. ఖచ్చితంగా మీకైతే బుద్ధి చెప్పి తీరుతారు. ఎందుకంటే మీ నెత్తి మీద రూపాయడితే పావలకు కూడా ఎవడకుండా మీ బతుకులు మీ మొక్కలో చూసి మీరే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది. ఈరోజు ఎంతో మందిని ఆదుకున్నటువంటి మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు కూడా ఆంధ్ర తెలంగాణ భేదం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చూడలా. మీరు కావాలని చెప్పి మతోన్మాదిలా ప్రవర్తిస్తున్నారు. మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి ఏదో లబ్ధి పొందామని చూస్తున్నారు. ఖబర్దార్, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. నడి రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి తంతరు మిమ్మల్ని మీరు చేసే ఎక్స్ట్రాలకి, మీరు చేసే మాటలకి అని చెప్పి తెలియజేస్తున్నా. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. పవన్ కళ్యాణ్ లాంటి మంచి మనసున్న మనిషి కోసం మాట్లాడే ముందు మీరేంటి, మీ స్థాయి ఏంటన్నది తెలుసుకోండి. ఈరోజు ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆపద అంటే నేను ఉన్నానని చెప్పి ముందుకు సాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీ ఎదం మొక్కలు వేసుకుని ఏ రోజైనా ఎవరికైనా పావుల సాయం చేశారని అడుగుతున్నా. అటువంటి వ్యక్తి మీద మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోండి, లేకపోతే ఖచ్చితంగా జన సైనికుల ఆగ్రహానికి గురవుతారు. యుద్ధం ఏంటో మీరు మొదలెడతామని ఇలా డొంక తిరిగి వ్యాపారం మేం చెయ్యం. మా యుద్ధం చూస్తే తట్టుకోలేరని చెప్పి నాగేశ్వరరావు తెలియజేస్తూ ఖబర్దారని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన, జై హింద్.